స్నో లెపర్డ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏం చెప్పానంటే, స్నో లెపర్డ్ ప్రాజెక్ట్ అంటే మంచు చిరుత ప్రాజెక్ట్ అంటారు అని చెప్పారు. ఈ మంచు చిరుత ప్రాజెక్ట్ ఏంటంటే, మంచు చిరుత అనేది ఎండేంజర్డ్ అంటే క్రిటికల్లీ డేంజర్డ్ ఆర్ వల్నరబుల్ అంటే వాటి యొక్క పాపులేషన్ తగ్గుతుంది. వాటిని కన్జర్వ్ చేయడానికి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, సంరక్షించడానికి ఏం చేశారంటే, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం స్టార్ట్ చేసింది దాని పేరు ఏం పేరు అంటారంటే ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేశారు మరి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చేసి ప్రధానంగా ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ని ఏమంటారంటే స్నో లెపర్డ్ ప్రాజెక్ట్, మంచు చిరుత ప్రాజెక్ట్. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 2009 ఫిబ్రవరి 28 అని చెప్పాను. ఎన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారని చెప్పాను? 5 హిమాలయ రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారని చెప్పాను. 5 హిమాలయ రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నం, హిమాచల్ ప్రదేశ్ అన్నం, ఉత్తరాఖండ్ అన్నం, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అని ఇలా 5 రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు. ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ యొక్క స్నో లెపర్డ్ ప్రాజెక్టును మొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఏ నేషనల్ పార్కులో. రాష్ట్రాలు అన్నప్పుడు 5 రాష్ట్రాలు చెప్తారు మీరు, కానీ ఎక్కడ స్టార్ట్ చేశారు మొదటిసారిగా ఏ నేషనల్ పార్కులు అంటే గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం నేషనల్ పార్క్ అది? గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్. ఏ రాష్ట్రంలో ఉంది ఇది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. అక్కడ మొదటిసారిగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్. ఓకేనా? అది ఎంతవరకు అలా విషయాలు. మరి యొక్క స్నో లెపర్డ్స్కి ప్రఖ్యాతిగాంచిన అంటే వెల్ నోన్ అంటే ఫేమస్ ఆర్ వెల్ నోన్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్స్. ఈ యొక్క మంచు చిరుతలకు సంబంధించిన ప్రఖ్యాతిగాంచిన నేషనల్ పార్కులు ఏమంటే ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఒకటి, రెండవది రోహ్లా నేషనల్ పార్క్ ఒకటి. ఓకేనా? ద హిమాలయన్ నేషనల్ పార్క్ అండ్ ఆల్సో ఇవి ఇలా విషయాలు మనం డిస్కషన్ చేసాం. ఇవి దేనికి సంబంధించిన అంశాలు? ఇవన్నీ కూడా మరి పర్టికులర్గా వచ్చేసి ఏం చెప్పచ్చు అంటే ఇవన్నీ కూడా ఇక స్నో లెపర్డ్స్కి సంబంధించిన అంశాలు. ఇప్పుడు చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈరోజు 24, నిన్నగాక మొన్న ఎంత దారుణమైన సంఘటన అది. పహల్గామ్ మాసెకర్. ఏంటి సార్, ఎవరైనా సరే ఏమనుకుంటారు, మంచు కొండలు ఉంటాయి, దిగువ భాగంలోని మంచి లష్ ఎవరీ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి, మంచిగా చూడాలి, మరి వేసవి కాలంలో ఉపశమనం పొందాలని ఎవరైనా కలలు కంటారు. మరి అక్కడ పోయిన తర్వాత ఏమైంది సార్? మరి పెద్ద ఎత్తున ఇక టెర్రరిస్టులు వచ్చేసి అటాక్ చేసి సుమారుగా 30 మందిని చంపేశారు. మామూలుగా ఎవరినో మిలిటరీ వాళ్ళను లేకపోతే ఎవరో అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏంటి సార్ అంటే వెళ్ళిన పర్యాటకులను, నార్మల్ సివిలియన్స్ని కాల్చి చంపేశారు నిర్దాక్షిణ్యంగా. ఎంత దుర్మార్గమైన చర్య! అది కూడా మళ్ళీ ఇంతకుముందు గతంలో ఏమనే వాళ్ళంటే టెర్రరిజం అంటే మతానికి సంబంధం లేదనేవాళ్ళు. ఇప్పుడు బాగా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ మతానికి లింక్ పెట్టి మరి ఈ యొక్క ప్రైవేట్ పార్ట్స్ మరి చెక్ చేసి మరి చంపేశారు. ఎంత దారుణం అది అసలు! అది కూడా అందరినీ జెంట్స్ని చంపేశారు. ఎంత దారుణమైన సంఘటన అంటే అంత దారుణమైన సంఘటన. పాపం మరి దుర్మార్గమైన చర్య, ప్రతీకారం తీర్చుకోవాలి. ఇంకా అబ్బా ఓయమ్మ అంటే కన్నా ఓయమ్మలాగానే ఉంటుంది. చంపకు చంప వేయాలి. ఒక చంప దెబ్బ కొడితే 10 చంపలు కొట్టాలి, లేకపోతే బుద్ధి రాదు. ఇంతకుముందు గతంలో 2019 ఫిబ్రవరి 14న కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అప్పుడు కూడా ఏంటి మరి ఊరికి అనవసరంగా అందరినీ చంపేస్తే ఏంది అది? మనుషుల మోహనభావాలు కొడుకులు ఎంతమంది అప్పుడు వచ్చేసి దగ్గర 39-40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల వ్యాన్ పోతుంది, సూసైడ్ బాంబర్ పోయి దాన్ని పట్టుకున్నాడు, బ్లాస్ట్ అయిపోయారు. పాపం మండిపోయింది. అప్పుడు ఈ అమ్మ ఇంత మరీ దారుణమా? ఊపినే చంపుతారా సార్? పిల్లినైనా సరే రూమ్లో బంధించి కొడితే మీద పడుతుంది, అది కూడా పిల్లి కూడా పులి అవుతుంది. మరి ఇంత దారుణమైన సంఘటన ఉంటే మరి రోజు చూస్తూ అట్లనే ఉంటే కాదు. మరి గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చాలా సీరియస్గా తీసుకునేది విషయం. మొత్తం అన్ని కూడా ఒక్కొక్కటి అన్నీ తగ్గిస్తున్నారు. అటాడిగా సార్ తగ్గించాలి, అవి తగ్గించాలి. రెండవది ఏంటి సార్ అంటే అటాక్ చేయాలి. అటాక్ కూడా చేస్తేనే ఎవడైనా ఆందోళన పోతే సంపుతారా అంటేనే కదా భయం, ఎవడు రాడు. లేకపోతే ఏమన్నారులే నీళ్లు కట్టే చేస్తారు అంతే, ఇంకేం చేస్తారు ఇంకా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇవి చేయాలి, అది చేయాలి, ఎక్కడికెక్కడ తొక్కి పడేయాలి. మరి ఏం చేస్తారో చూద్దాం. ఓకేనా? అది అలా విషయాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే వీటి తర్వాత నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే కార్యక్రమాన్ని గురించి డిస్కషన్ చేద్దాం. ఎప్పుడైనా సరే మనకు ఇలాంటి క్వశ్చన్లు అడిగేది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రోగ్రామ్ అంటున్నాం.
ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారో చూడండి. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రోగ్రామ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కార్యక్రమాన్ని వచ్చేసి ఏం చెప్పుకోవాలంటే మనం ఓకే, వన్ ఈజ్ జనరల్గా వచ్చేసి మనం డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటి అంటే వన్ ఈజ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1991 అండ్ 1992 అని రాసుకోండి. 1991 ఆర్ 92లో స్టార్ట్ చేశారు. 1991 ఆర్ 92లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అన్నాం. ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంట. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్స్ని కూడా మరి ఐవరీ అంటారు కదా, దంతాలు. ఈ ఐవరీ కోసం వాటిని కూడా చంపేస్తున్నారు. కాబట్టి బేసికల్గా ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క వీటిని సంరక్షించడానికి ఏం చేశారంటే ఈ 1991 అండ్ 1992 1991 ఆర్ 92లో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. ఎలిఫెంట్ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 1991 అండ్ 1992లో ఈ యొక్క ఎలిఫెంట్ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. ఏం చేశారండి? ఎలిఫెంట్ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది 1991 అండ్ 1992లో 1991 92. మరి యొక్క జనరల్గా బేసికల్గా చెప్పాలంటే యాజ్ ఆఫ్ 2017 అంటే 2017 నాటికి దేశంలో వచ్చేసి 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ 2017 హౌ మెనీ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా? 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ 2017. 2017 నాటికి 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ 2017 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. ఏషియాటిక్ ఎలిఫెంట్ ఈజ్ అవర్ నేషనల్ హెరిటేజ్ అనిమల్. ఏషియాటిక్ ఎలిఫెంట్ ఈజ్ అవర్ నేషనల్ హెరిటేజ్ అంటే మన జాతీయ వారసత్వ జంతువు. నేషనల్ హెరిటేజ్ యానిమల్. నేషనల్ హెరిటేజ్ యానిమల్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జాతీయ వారసత్వ జంతువు అంటారు. నేషనల్ హెరిటేజ్ యానిమల్. మన జాతీయ వారసత్వ జంతువు వచ్చేసి ఏంటంటే ఏషియాటిక్ ఎలిఫెంట్ ఈజ్ అవర్ నేషనల్ హెరిటేజ్ యానిమల్. మన జాతీయ వారసత్వ జంతువు ఏంటి సార్? మన నేషనల్ హెరిటేజ్ అనిమల్ వచ్చేసి ఏంటంటే ఏషియాటిక్ ఎలిఫెంట్ ఈజ్ అవర్ నేషనల్ హెరిటేజ్ అనిమల్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏషియాటిక్ ఎలిఫెంట్ ఈజ్ అవర్ నేషనల్ హెరిటేజ్ అనిమల్, జాతీయ వారసత్వ జంతువు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇన్ 2024 అండి, 2024లో ఏం జరిగింది? ఇన్ 2024లో ఏం చేశారంటే ఇన్ 2024లో గజ ఉత్సవ్ అనే ఒక కార్యక్రమం సాగింది. గజ ఉత్సవ్ ఏం ఉత్సవ్ ఇది? గజ ఉత్సవ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. గజ ఉత్సవ్ 2024లో గజ ఉత్సవ్ అనే కార్యక్రమం, గజ ఉత్సవం. ఈ గజ ఉత్సవ్ అనే ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందంటే 2024లో అస్సాం రాష్ట్రంలోని కజీరంగా జాతీయ పార్కులో జరిగిందండి. కజీరంగా నేషనల్ పార్కులో ఈ యొక్క గజ ఉత్సవ్ ప్రోగ్రాం మరి స్టార్ట్ చేయడం జరిగింది. గజ ఉత్సవ్ ప్రోగ్రామ్ని ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారంటే గజ ఉత్సవ్ ప్రోగ్రామ్ సెలబ్రేటెడ్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు? ఇన్ 2024 ఏప్రిల్లో. ఎక్కడ? అస్సాం రాష్ట్రంలోని కజీరంగా జాతీయ పార్కులో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. గజ ఉత్సవ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్సో ఎలిఫెంట్స్. గజ ఉత్సవ్ కార్యక్రమం 1991లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు, ఎలిఫెంట్ ప్రాజెక్ట్ని. యాజ్ ఆఫ్ 2017 2017 నాటికి దేశంలో 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. మరి ఏషియాటిక్ ఎలిఫెంట్ని వచ్చేసి ఏమంటారంటే నేషనల్ హెరిటేజ్ అనిమల్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి మన జాతీయ వారసత్వ జంతువు ఏది అంటే ఏషియాటిక్ ఎలిఫెంట్. ఆసియా ఏనుగు మన జాతీయ వారసత్వ జంతువు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇదండి, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ క్రొకోడైల్ అండి. ప్రాజెక్ట్ క్రొకోడైల్ అనే కార్యక్రమం. ప్రాజెక్ట్
క్రోకోడైల్ అంటున్నాం. ప్రాజెక్ట్ క్రోకోడైల్ అని రాసుకొని ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇట్ వాజ్ సెటప్ ఇన్ 1975 అని రాసుకోండి. కాబట్టి ప్రస్తుతం దేశంలో దీనికి సంబంధించిన విషయం చెప్పాలంటే మనం ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే ఏం చెప్పాం, ఎలిఫెంట్ దాని క్రోకోడైల్ ప్రాజెక్ట్ 1975లో స్టార్ట్ చేశాము. బేసికల్గా చెప్పాలంటే ఇదేంటంటే ఇది కూడా అంతరించిపోతుంది. వాటి యొక్క మీట్ అంటే మాంసం కోసం, తర్వాత వాటి యొక్క ఫ్యాట్ అంటే ఈ యొక్క కొవ్వు కోసం వీటిని కూడా చంపేస్తున్నారు. ఇది కూడా ఎలా ఉందంటే క్రిటికల్లీ డేంజర్, అంతరించిపోతున్నాయి వీటి యొక్క పాపులేషన్. బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క క్రోకోడైల్స్ రకాలు వచ్చేసి ఎలా ఉన్నాయంటే మొసళ్ళ రకాలు చూడండి, మొసళ్ళు రకాలు ఉన్నాయి. ఏం రకాలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఈ యొక్క టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ ఒకటి వచ్చేసి మనం ఏం చెప్పొచ్చు అంటే టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ అంటే మొసళ్ళ రకాలు అంటున్నాం. ఆ మొసళ్ళ రకాల్లో వచ్చేసి ఒకటి ఫస్ట్ వన్ గరియల్ క్రోకోడైల్స్, గరియల్ క్రోకోడైల్స్ అని. నెక్స్ట్ వన్ మగ్గర్ అని, గరియల్స్ అని, మగ్గర్ అని. నెక్స్ట్ వన్ సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ అని, సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్. సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ అంటే ఏంటి సార్? సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ అంటే మగ్గర్ అని, గరియల్ అని, సాల్ట్ వాటర్ క్రోకోడైల్ అంటే ఉప్పు నీటి మొసళ్ళు అంటారు. ఇలా 3 కేటగిరీస్గా చెప్పచ్చు. కాబట్టి మొసళ్ళు వచ్చేసి 3 కేటగిరీస్. వన్ ఈజ్ గరియల్, నెంబర్ 2 ఈజ్ మగ్గర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ అంటారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో క్రోకోడైల్ కన్జర్వేషన్ సెంటర్స్ ఉన్నాయా అంటే టీజీలో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో క్రోకోడైల్ కన్జర్వేషన్ సెంటర్స్ 2 ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రంలో క్రోకోడైల్ కన్జర్వేషన్ సెంటర్స్ వన్ ఈజ్ శివారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటారు, వన్ ఈజ్ శివారం. రెండవది మంజీరా, వన్ ఈజ్ శివారం అని, రెండవది మంజీరా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వన్ ఈజ్ శివారం, నెంబర్ 2 ఈజ్ మంజీరా. ఇలా 2 మొసళ్ళ సంరక్షణ కేంద్రాలను మన దగ్గర ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొసళ్ళ సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలండి ఆన్సరు? కాబట్టి ఎన్ని ఉన్నాయంటే జనరల్గా మన దగ్గర ఎన్ని ఉన్నాయండి? కాబట్టి మన దగ్గర వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఒకటి శివారం. ఎక్కడమ్మా శివారం అనేది? మంచిర్యాల జిల్లా అని రాసుకోండి, మంచిర్యాల అండి. శివారం వచ్చేసి మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? టైగర్ అవి వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి శివారం వచ్చేసి మంచిర్యాల జిల్లా, రెండవది వచ్చేసి మంజీరా సంగారెడ్డి జిల్లా అని రాసుకోండి, సంగారెడ్డి. ఎస్, ఓకే. ఇవి ఇలా విషయాలమా, గరియల్ అని, శివారం అని ఇలా చెప్పేశాం. ఇంకొక చిన్న పాయింట్ సార్, నెక్స్ట్ వన్ వచ్చేసి టైగర్స్ అని రాసుకోండి. ఎస్, ప్రాజెక్ట్ టైగర్. ఈ ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. టైగర్ ప్రాజెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ టైగర్ అంటారు. టైగర్ ప్రాజెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ టైగర్ అని. ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం, ప్రాజెక్ట్ టైగర్ అంటున్నాం. వన్ ఈజ్ ప్రాజెక్ట్ టైగర్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ప్రాజెక్ట్ టైగర్ అనగానే వన్ ఈజ్ ప్రాజెక్ట్ టైగర్ అంటున్నాం. వన్ ఈజ్ ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమం ఒకటి. వన్ ఈజ్ ప్రాజెక్ట్ టైగర్. ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటారు. ప్రాజెక్ట్ టైగర్ అనగానే టైగర్ అనేది బేసికల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, టైగర్ వచ్చేసి ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1973 ఏప్రిల్ 1 అండి. ఏప్రిల్ 1 ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ఎప్పుడు లాంచ్ చేశారమ్మా? 1973 ఏప్రిల్ 1. 1973 ఏప్రిల్ 1 ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, ప్రాజెక్ట్ టైగర్ని అప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకు బేసికల్గా చెప్పాలంటే రాయల్ బెంగాల్ టైగర్ ఆర్బిటి అంటున్నాం. ఆర్బిటి అంటే రాయల్ బెంగాల్ టైగర్. ఏంటంటే ఆర్బిటి అంటే రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ అవర్ నేషనల్ యానిమల్, ఈజ్ అవర్ నేషనల్ యానిమల్. ఇది మన జాతీయ జంతువు. వాట్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్? రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్. మన జాతీయ జంతువు
రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్. కాబట్టి ఇది కూడా ఎప్పుడు డిక్లేర్ చేశారు జాతీయ జంతువుగా? 1973లోని 1973లోని రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనమ్మా. కాబట్టి మన జాతీయ జంతువు ఏది? రాయల్ బెంగాల్ టైగర్. మన నేషనల్ హెరిటేజ్ అనిమల్ వచ్చేసేంటి? ఏషియాటిక్ ఎలిఫెంట్. ఓకేనా. కాబట్టి రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్. ఇది 1973లో డిక్లేర్ చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే 2023 నాటికి ఎన్ని సంవత్సరాలు అయినట్టు సార్? కాబట్టి 1973 to 2023 నాటికి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది సార్? చెప్పండి సార్. 50 years, 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం స్టార్ట్ చేశారు 2020 నాటికి 23 నాటికి ఎన్ని సంవత్సరాలు? 50 years, 50 సంవత్సరాలు అయింది. ఎందుకు మరి ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ టైగర్ అంటే? టు కన్జర్వ్ ద టైగర్స్, అంటే పులులను సంరక్షించడానికి, వాటి యొక్క పాపులేషన్ని లెక్కించడానికి, వాటి రిజర్వ్స్ని ఏర్పాటు చేయడానికి దాన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఏర్పాటు చేసి ఎప్పుడైంది ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్? 1973 అయితే 2023 నాటికి ఎన్ని సంవత్సరాలు? 50 years, 50 సంవత్సరాలు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎన్ని సంవత్సరాలండి? 50 years, 50 సంవత్సరాలు అయింది. 50 years, 50 సంవత్సరాలు అయిందనమాట. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని కూడా అంటారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్గా మనం చెప్పుకుంటాం. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకున్నారు? 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇన్ 2023లో అంటే మైసూర్, కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో అండి. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో మైసూర్ యూనివర్సిటీ, కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ యూనివర్సిటీలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మైసూర్ యూనివర్సిటీ ఇన్ కర్ణాటక ఆ స్టేట్. ఓకేనండి. ఇది మనం జనరల్గా 1973 to 2023 50 years అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎక్కడ జరిపారు? మైసూర్ యూనివర్సిటీ ఇన్ కర్ణాటక. ఎవరి యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా ఎవరు అటెండ్ అయ్యారంటే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ. నమో అటెండ్ అయిందండి. నమో అంటే నరేంద్ర మోడీ అటెండ్ కావడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నరేంద్ర మోడీ అటెండ్ కావడం జరిగిందండి. నరేంద్ర మోడీ అటెండ్ అయ్యాడు. ఓకేనా. ఇది ఇలా విషయాలు. సరే, మరి దేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏంటి సార్ అని శృతి అడుగుతుంది. ఏమ్మా మరి చెప్పమ్మా నువ్వే. దేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏంటి? దేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ సార్ గవర్నమెంట్ కొన్ని కొత్తవి స్టార్ట్ చేసింది అనమాట. ఇక్కడ చూడండి, ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఇందాకనే మంచు చిరుత చెప్పాను. మంచు చిరుతలను చంపేస్తారు, భవిష్యత్తులో ఉంటాయో ఉండవో అనే భయంతో సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలిక్యులర్ బయాలజీ, సిసిఎంబి వాళ్ళు ఇక్కడ చూడండి సార్, ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నోట్ అమ్మ, ఇది మీకు బేసికల్గా ఎవరు ఇంతవరకు మీరు వినిండరు. మీరు ఏ ఇన్స్టిట్యూట్ పోయినా కూడా ఇవి చెప్పరు, లింక్ చేసి చెప్పారనమాట. నేను చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. సరే, ఏంటి సార్ అంటే రీసెంట్గానే 2025లోనే 2025లో ఏం చేశారంటే ఈ యొక్క స్నో లెపర్డ్స్ ఇలాంటివన్నీ చనిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా వల్నరబుల్ స్నో లెపర్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ కూడా అలాంటిది. మరి వీటిని కన్జర్వ్ చేయడానికి ఏం చేస్తున్నారు సార్ అంటే వీటికి సంబంధించి ఇక డార్జిలింగ్కి సమీపంలో, డార్జిలింగ్ అంటే ఎక్కడ ఉంటుందండి? ఇది డార్జిలింగ్. ఈ యొక్క డార్జిలింగ్ అనేది ఎక్కడుంది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది డార్జిలింగ్. ఈ డార్జిలింగ్లో డాక్టర్ పద్మజా నాయుడు జులాజికల్ పార్క్, డాక్టర్ పద్మజా నాయుడు జులాజికల్ పార్క్ అండి. డాక్టర్ పద్మజా నాయుడు జులాజికల్ పార్క్లో డాక్టర్ పద్మజా నాయుడు జులాజికల్ పార్క్లో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క స్నో లెపర్డ్స్ కానీ తర్వాత టైగర్స్కి సంబంధించి కానీ
వాటి యొక్క స్పెర్మ్ను తర్వాత వాటి యొక్క ఎగ్స్ను అండాలని ఏం చేస్తున్నారు సార్ అంటే భద్రపరుస్తున్నారు అనమాట. ద్రవ నైట్రోజన్తో భద్రపరుస్తున్నారు ఈ యొక్క డాక్టర్ పద్మజా నాయుడు జులాజికల్ నేషనల్ పార్కులో. ద్రవ నైట్రోజన్ అంటే లిక్విడ్ నైట్రోజన్ ద్రవ నైట్రోజన్ తోటి యొక్క మంచు చిరుతలు తర్వాత వివిధ రకాలైన ఎండేంజర్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ యొక్క స్పెర్మ్, నెక్స్ట్ వన్ అండాలని వాటికి సంబంధించిన ఎగ్స్ గుడ్లను వీటన్నింటిని ఏం చేస్తున్నారు సార్ అంటే లిక్విడ్ నైట్రోజన్ ద్రవ నైట్రోజన్ చేత మరి ఏం చేస్తున్నారు సార్ అంటే ప్రిజర్వ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రిజర్వ్ చేయడం అంటే భద్రపరచడం. ఎక్కడ సార్ ఇది ఎక్కడ భద్రపరుస్తున్నారు? మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్కు సమీపంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ సమీపం డాక్టర్ పద్మజా నాయుడు జులాజికల్ పార్కులో అలా చేస్తున్నారు అనమాట. డాక్టర్ పద్మజా నాయుడు జులాజికల్ పార్కులో మరి అలా చేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు బాగా. ఓకేనా? వాటిని కన్జర్వ్ చేయడానికి చూడండి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో గవర్నమెంట్. డాక్టర్ పద్మజా నాయుడు జులాజికల్ పార్క్ వచ్చేసి డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తున్నారు సార్ ఈ యొక్క లిక్విడ్ నైట్రోజన్ తోటి వాటిని కన్జర్వ్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎవరు సార్ ఇది అంతా లిక్విడ్ నైట్రోజన్తో వీటిని యొక్క స్పెర్మ్ని కానీ అండాలను కానీ ఎగ్స్ని కానీ యొక్క స్టోరేజ్ చేసేది అంటే ప్రిజర్వ్ చేసే సంస్థ ఏది సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సిసిఎంబి అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలిక్యులర్ బయాలజీ అంటారు. సిసిఎంబి అంటే సిసిఎంబి అంటున్నాం. సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలిక్యులర్ బయాలజీ. అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంటుంది అండి? ఇది హైదరాబాద్ నగరంలో ఉంది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలిక్యులర్ బయాలజీ సంస్థ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే హైదరాబాద్ నగరంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అమ్మా.